వెల్కమ్ టు ఇండియన్ కార్తిక యూట్యూబ్ ఛానల్. మొదలెట్టేట్రా బాబా. సమ్మర్ హాలిడేస్ గ్యాస్, సమ్మర్ హాలిడేస్ ట్రిప్ ఎలా ఉంటుందో చూపిద్దామని తీసుకొచ్చాం గ్యాస్. ఇంత సమ్మర్లో మేము అయినా పర్లేదని చెప్పి నేను లక్కీ అమ్మ ట్రిప్ ప్లాన్ చేసుకుని గుజరాత్ వెళ్తున్నాం. పైన పడుకోవాల్సింది కింద పడుకోవట్లేదు. ఎందుకు? వ్యూ కోసం. హాయ్ గాయ్స్, చాలా పెద్ద బ్లాగ్ తీస్తాం అనుకుంటున్నాం. ఫస్ట్ టైం ఆ పండా సర్దార్ పండా పండా మాతోటి ఫస్ట్ టైం ఇంత దూరం వస్తాడు. అన్నం తినడానికి సెకండ్ రూమ్ లోకి వచ్చేయండి. ఏ సెకండ్ రూమ్ ఇది? ఇదే. ఏంటి ఇది? ఓ మై గాడ్ గాయ్స్, మా లక్కీ కొత్త రూమ్ కనిపెట్టాడు. ఇది థర్డ్ రూమ్. ఓ ఇది అప్పట్టాడు. లక్కీకి ఇదేదో హౌస్లా ఉంది. మొత్తం అంతా టూరేసి వస్తున్నాడు ట్రైన్. అలా తినేసాక ఆడుకుంటూ మళ్ళీ లక్కీ మిడ్ నైట్ అలా చూసుకుంటూ మార్నింగ్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది సన్ రైజ్ అయితే. అండ్ లక్కీని లేపేసాం. బాబు బంగారు బొమ్మనురా, బాబు బంగారు బొమ్మనురా. మేము 24 hours ట్రావెల్ చేసాం. ఎందుకంటే ఇది గుజరాత్కి మన విజయవాడ నుంచి 24 hours ట్రైన్ ఉంది. అండ్ ఈ 24 hours నేను లక్కీ అమ్మ అంటే ఎంత ఎంజాయ్ చేసాము అంటే చాలా బాగా చిల్ అయ్యాం. అండ్ ద వ్యూ తోటి అండ్ ది సీనరీ చాలా బాగుంది. లక్కీ ఫస్ట్ టైం ఇంత దూరం రావడం వితౌట్ పేరెంట్స్. హలో గాయ్స్, మేము ఒక దయ్యంతోనే వీడియో తీస్తున్నాం. హాయ్ గాయ్స్, చూడండి ఎండలు మండిపోయి కొట్టుకుపోతున్నాం. ఇప్పుడు కాదు గైస్, ఇంకో గంటలో కొట్టుకుపోతాడు. లక్కీకి ఇలా ట్రావెల్ చేయాలంటే చాలా ఇష్టం. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. సమ్మర్ హాలిడేస్లో వచ్చాడు. అలా మేము యాక్చువల్గా సడన్లీ అడిగారు, సరే ఓకే అని చెప్పి బుక్ చేసుకున్నాం. 3 days జర్నీ పెట్టుకున్నాం. యాక్చువల్గా ఇది లాంగ్ 15 days జర్నీ. బట్ మేము ఓన్లీ 3 days పెట్టుకుని ఓన్లీ 3 daysలో ఏమేమి చూడగలమో అన్నీ చూసుకుని వచ్చేస్తాం. మేము వడోదరలో దిగి అక్కడి నుంచి మంచి మంచి టెంపుల్స్ చూసుకోవడానికి వెళ్తాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. జస్ట్ లక్కీ అయితే ఎంజాయ్ చేస్తాం. వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోతున్నారు. మా లగేజ్లు ఏమైపోతాయని మా లక్కీ ఇంత కంగారు పడుతున్నాడంటే. జస్ట్ దిగి టెంపో ఎక్కమంటే ఫుల్ స్వెటింగ్. అండ్ మేము ఈవినింగ్కి రీచ్ అయిపోయాం. ఒక పీస్ఫుల్గా ఉంటుంది ఆ టెంపుల్. ఇదే కూడా నాకు తెలీదు. మాకు తెలియదు. ఇల్లు ఎక్కడికి ఎత్తుకొచ్చేసారు మమ్మల్ని. బట్ ఎక్కడ అడవిలో ఉన్నట్టుంది. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది కదా. చూసేద్దామా? ఒక రౌండ్ వేద్దామా? బాయ్ చెప్పు. అలా డే ఎండ్ చేసుకుని మార్నింగ్ మళ్ళీ 4 o'clock లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్తాం. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు. అండ్ లెట్స్ గా. హర హర మహాదేవ్ శంభో, హర హర మహాదేవ్. మేమైతే ఫుల్గా చిల్ అవుతున్నాం. మార్నింగ్ అప్పుడు శాంతంగా ప్లేస్ని అండ్ మేమంతా మోస్ట్లీ కవర్ చేస్తున్నాం. ఎన్నో ఎకర్స్ ఉంటుంది. నార్త్ సైడ్ ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ చూస్తాను నేనైతే. అండ్ మేము ఇప్పుడు వచ్చాం ఒక సర్ప్రైజ్. చాలా ప్రశాంతమైన ప్లేస్కి వచ్చాం. ఇక్కడ భజన చేస్తున్నారు. ఓకే, మా లక్కీని కూడా వ్లాగ్లో పెట్టాలంట. చూడండి ఎలాంటి వ్లాగులు తీస్తున్నాడు వాడు. అండ్ హియర్ ది బ్యూటిఫుల్ ప్లేస్. అబ్బా చెప్పలేం. జస్ట్ ఇక్కడ ఒక టెంపుల్లోనే చాలా టెంపుల్స్ ఉంటాయి. అండ్ చాలా బాగుంటుంది. జస్ట్ ఇక్కడ మేము కృష్ణుడిని ఉయ్యాల ఊపుతున్నాం. అసలు ఎంత బాగున్నారు. అక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న బొమ్మలు పెట్టారు ఆడుకోవడానికి. అండ్ మేము అదంతా నేచర్ని ఎంజాయ్ చేస్తూ స్లోగా మెల్లగా
ఇక్కడ టెంటింగ్ వేసుకొని చేసుకుంటారు అక్కడ జనాలు చూడు. వా అస్సలు భలే ఉంది. అలా గుడి టెంపుల్ దగ్గర ఏనుగు కనిపించింది. ఆ తర్వాత వెంటనే టెంపో ఎక్కేసి వేరే ప్లేస్కి వెళ్తాం. అన్న యాంగ్జైటీగా ఉందన్న చూడాలని. అరే రే అవన్నీ చూసి మేము వచ్చేస్తామమ్మా. సైకిల్ మీద చూద్దాం అన్నీ. గాయస్ ఈడు వినట్లేదు. ఈడికి మాత్రం బస్ ఎక్కడంటే సైకిల్ తొక్కుంటాడు. బస్సు ఎక్కుతా. బస్ ఎక్కి మళ్ళీ సైకిల్ వచ్చేస్తా. గాయస్ మేము ఇప్పుడే ఒక మంచి ప్లేస్ చూడడానికి వచ్చాము. మన ఇండియన్ ఐరన్ మ్యాన్ ఎవరో తెలుసా? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సార్ని చూడడానికి మనం ఇప్పుడు వెళ్దామా? నాతో పాటు మీరు వస్తారా? మనం ఇక్కడ నుంచి బస్ మీద వెళ్ళచ్చు, సైకిల్ మీద కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి. సూపర్ మచ్చి. నేను లక్కీ అయితే ఫుల్ చిల్లేను. అదంటే ఏసీ బస్ అంటే చాలా బాగుందండి లక్కీకి. అండ్ హియర్ నేను అమ్మ దగ్గరికి వచ్చేసి ఫుల్గా చిల్ అవుతున్నాం. చూడండి They're turning Sardar Vallabhbhai Patel of statue. Come on. అసలు ఫస్ట్ ఈ థాట్ రావడం అనేది చాలా వండర్ఫుల్. అండ్ అప్పుడు మన మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఐడియా 2010లో తీసుకొచ్చారు. 2013న కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 2018కి కంప్లీట్ అయిపోయింది. అక్టోబర్ 31కి ఓపెన్ చేశారు. దీని సైడ్ నర్మదా రివర్ అంతా ఫ్లో అవుతుంది. అండ్ ఎవ్రీ ఇండియన్కి ప్రౌడ్ మూమెంట్ కదా ఇది. అండ్ దీని కింద ఎగ్జిబిషన్, మ్యూజియం అండ్ థియేటర్ కూడా ఉంటుంది. ప్రతిదీ డీటెయిల్డ్గా చేశారు. ఒక ఇండియన్గా పుట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ చదివి చూసి చాలా నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళు వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ మేము ఇది 182 మీటర్స్ ఉంటుంది ఇది స్టాట్యూ. అండ్ మేము 153 మీటర్స్ వరకు వెళ్ళి మనం వ్యూ చూడొచ్చు కిందకి. అండ్ ది డ్యామ్ వ్యూ, ద నర్మదా రివర్ అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది సాధు బెట్ అనే ద్వీపంపై నిర్మించారు ఇది. అండ్ మనకి ఎదురుగా డ్యామ్ కూడా కనిపిస్తుంది. దాని పేరు సర్దార్ సరోవర్ డ్యామ్ అంటారు. ఇక్కడ నుంచి డ్యామ్ వ్యూ అండ్ ది నేచర్ ప్రతిదీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ ఎన్రోల్ చేయొచ్చు మన నేమ్స్ తోటి. అండ్ మనం ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్ కూడా ఎన్రోల్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రతిదీ చాలా సిస్టమేటిక్గా సూపర్. అసలు సర్దార్ పటేల్ వల్లభాయ్ గారి ప్రతి లైఫ్ హిస్టరీ అనేది పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మేము ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఎక్కడికంటే ఆయన పాదాల దగ్గరికి. గాయస్ మనం చాలా చిన్నగా ఉన్నాము, అస్సలు పిట్టలా ఉంటాము. ఆ గాలికి నేను ఎగిరిపోతానేమో అని చాలా భయం వేసింది. ఎందుకంటే ఆ నర్మదా రివర్ దగ్గర చాలా ప్లేస్ ఉంది ఎంటీగా. ఆ గాలి వస్తుంది గాయస్, చాలా బాగుంది. ఆ వ్యూ అంటే చెప్పవసరం లేదు. అని చూడండి వాళ్ళు ఎంత చిన్నగా ఉన్నారు ఆ పాదం దగ్గర. ఫుల్ షాక్లో ఉన్నాను నేను, అమ్మ కూడా, అండ్ మా లక్కీ కూడాను. ఎందుకంటే ఎంత ఉంటామంటే కనీసం సరిపోం గైస్. కాళ్ళు గోటుకు కూడా అంటారు చూడండి డైలాగు, సేమ్ అదే సరిపోద్ది. ఎందుకంటే ఆయనకున్న పవర్, ప్రౌడ్ మూమెంట్ అసలు అక్కడ. అండ్ మేము వెళ్ళేదారిలో టెంపుల్ విజిట్ చేసాము. అది పాలరాయితో కట్టిన టెంపుల్. లోపల అయితే అమ్మవారు ఉన్నారు, చాలా బాగున్నారు అబ్బా. ఆ ఐస్తో అట్రాక్ట్ చేస్తారు. అలా బయటకు వచ్చి ఇక్కడ ట్రైన్ ఉంది టెంపుల్ సరౌండింగ్స్లో. అలా లక్కీకి ఇష్టమని ఎక్కేసి అటు నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేకి వెళ్ళాలంటే నైట్ అయ్యేది. ఆ లోపలికి జర్నీలో ఫుల్ చిల్ అయ్యాం నేను, లక్కీ. ఎగ్జాక్ట్ టైం ఎంత గెస్ చేయగలరా? నేనే చెప్పేస్తా. ఎందుకంటే 7 అయింది. ఆ టైంలో సన్సెట్ అవుతుంది గాయస్ గుజరాత్. లీటర్ పెట్రోల్ ఎంత సార్? సార్ చెప్పండి. మరి ఎందుకున్నారు అక్కడ? టైం పాసా? ఎలానో తెలుసా?
అక్కడే పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేసినట్లా ఉన్నాం. 8 o'clockకి హోటల్కి రీచ్ అయిపోయాం. అలా మా రూమ్కి వెళ్ళి ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం. ఆ రోజు అయితే చాలా టైర్డ్ అయ్యాం ట్రావెల్ చేసి. అండ్ చూడండి చాలా స్మాల్ సోప్స్ ఇచ్చారు. అండ్ ఆ చిన్న సోప్స్తో మేము ఫ్రెష్ అయ్యి అండ్ అక్కడ టీవీ ఉంది, డెఫినెట్లీగా చూస్తాం కదా షార్ట్. అలా ఇంకా మూవీ చూస్తూ చూస్తూ పడుకుని పోయాం. అండ్ ఈ 3rd డే అండ్ మాకు ఫైనల్ డే కూడా, ఎందుకంటే ఈరోజు 2 స్పెషల్ ప్లేసెస్కి వెళ్తాం. ఒకటి సముద్రానికి, ఇంకోటి జీల్ హోమ్. హాయ్ గైస్, లాస్ట్ డే ట్రిప్, లాస్ట్ డే గైస్. మరో కొన్ని సేపట్లో ఒక సముద్రం, ఒక మహా అద్భుతమైన సంకల్పం చేసుకున్న రాణి ఆ ప్లేస్ మేము వెళ్ళబోతున్నాం. Let's go guys. Guys, for the first time. శివ కన్నయ్య భయం వేస్తుంది. ఎందుకని మేము ఏ ప్లేస్కి వచ్చామంటే బీచ్కి వచ్చాం. బీచ్కి వచ్చి భయపడుతుందంటారా ఏంటా అంటే అవును, మేము బీచ్లో ఉన్న ఒక టెంపుల్ని విజిట్ చేస్తున్నాం. అది ఎంత స్పెషల్ అంటే ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇక్కడ వరకు బీచ్ ఉంటుంది, ఇంతవరకు వస్తుంది. మార్నింగ్ 9 o'clockకి అంత దూరం గ్యాప్, మినిమం 4 kilometers అంటున్నారు లోపలికి వెళ్ళాలంట. అండ్ అక్కడి నుంచి రిటర్న్ ఆ వాటర్ 2 o'clockకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. అండ్ మేము ఇప్పుడు అక్కడి టైంకి వాటర్ బ్యాక్ వెళ్ళిపోవాలి, కానీ ఇంకా వెళ్ళలేదంట, చాలా కష్టం అంటున్నారు. అక్కడ టెంపుల్ ఉంది కదా, యాక్చువల్గా బీచ్ క్లోజ్ అయిపోతే అది కూడా కనిపించదు, ఆ ఫ్లాగ్ కూడా, ఆ బీచ్ కనిపించదు. ఇప్పుడు ఆ వాటర్ వెనక్కి వస్తున్నాయంట, ఫ్లో అవుతుంది. గమ్మున దర్శనం చేస్తే అవుతుంది, లేకపోతే అవ్వదు అన్నారు. చూడాలి ఎంత హైట్ అయ్యో. వెళ్దామని ఎంతవరకు వెళ్ళాము, చాలా నియర్లోనే, బట్ వాటర్ అయితే చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి బ్యాక్కి. చాలా భయం వేసింది మాకైతే. అండ్ వాటర్ వచ్చేస్తున్నాయి, ప్రతి ఒక్కళ్ళు రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు, ఎందుకంటే బీచ్ అనేది చాలా ప్రమాదంగా ఉంటుంది. ఈ టెంపుల్కి చాలా లాంగ్ స్టోరీ ఉంది. టెంపుల్ నేమ్ వచ్చి నిష్కలంక్ టెంపుల్ అంటారు. ఇది అరేబియన్ సీలో లోపలికంట ఉంటుంది, 4 kilometers ఉంటుంది మినిమం. అండ్ ఇక్కడ ఎందుకంత స్పెషల్ అంటే మహాభారతం అయ్యాక పాండవులకి పాపం పోవడానికి ఇక్కడికి వచ్చి శివుణ్ణి ప్రేయర్ చేశారు. అందుకని ఈ ప్లేస్ చాలా పెద్ద ఫేమస్, ఎందుకంటే పాపములన్నీ విముక్తతని ఇక్కడికి వచ్చాం. అలా ఆ తర్వాత అటు నుంచి ఫుడ్ తిని అక్కడ రిలాక్స్ అయ్యి చాలా బాగుంది, పీస్ఫుల్ ప్లేస్. మేము అటు నుంచి మేము రిటర్న్ అవుతున్నాం బ్యాక్కి రావడానికి, ఇంకా ఆంధ్రప్రదేశ్కి. ఆ మధ్యలో మేము జీల్ హోమ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం, ఎందుకంటే మేము ఈ ట్రిప్ ముందే మేము జీల్ హౌస్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ షీఈ్ మై సిస్టర్, లైక్ ఎవ్రీథింగ్ ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ టు హర్. చాలా ఇయర్స్ తర్వాత కలిసాము. ఎందుకు ఇంత స్పెషల్గా తన గురించి వ్లాగ్ తీసానంటే షీఈ్ లైక్ జెమ్ గర్ల్ అండ్ షీఈ్ సో మెచ్యూర్డ్. 3 years బ్యాక్ ఒక చిన్న క్యాంప్లో 16 days క్యాంప్లో కలిసాము. వితిన్ చాలా తక్కువ టైంలో చాలా క్లోజ్ అయిపోయాం. అండ్ మేము తన ఫ్యామిలీకి తెలుసు, తను మా ఫ్యామిలీకి కూడా తెలుసు. అండ్ మా లక్కీని తీసుకెళ్ళాం, ఫుల్ చిల్ అయ్యాం. వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని చూసుకునే విధానం చాలా బాగా నచ్చింది. సో లైక్ వాళ్ళకి సొసైటీ ఉంటుంది, ఆ సొసైటీలో మేము కొంతసేపు ఆడుకున్నాం అండ్ కొంతసేపు రీల్స్ తీసుకున్నాం. మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో తెలియదు కాబట్టి. లక్కీ అయితే స్విమ్మింగ్ పూల్లో బాగా చిల్ అయ్యాడు. అలా యూనో గేమ్ ఆడి వాళ్ళ మమ్మీ అయితే మమ్మల్ని ఫుడ్తో చంపేశారు అసలు. అండ్ నాకు డాగ్స్ అంటే చాలా భయం, బట్ తన పేరు చార్లీ, అస్సలు భయం లేదు, చాలా బాగా ఉంటాడు. అండ్ మేము లేట్ నైట్ వెళ్ళాం, 11 o'clockకి బయటికి తీసుకెళ్ళింది జీలు, ఎందుకంటే అహ్మదాబాద్ చాలా సేఫెస్ట్ ప్లేస్ ఇండియాలో. ఏ టైంకైనా మనం బయటికి వెళ్ళచ్చు. అక్కడ మమ్మల్ని ఒక మంచి స్పెషల్ ప్లేస్ తీసుకెళ్ళింది. ఆ ప్లేస్ పేరు ఐస్ గోలా. ఐస్ గోలా మీ అందరికీ తెలిసే ఉంటుంది, అక్కడ చాలా ఫేమస్. అండ్ మేము midnight అలా డే ఎండ్ చేసుకున్నాం. అండ్ నేను లక్కీ అమ్మ అయితే మిస్ అవుతాం డెఫినెట్లీ జైల్ని, ఎందుకంటే ఆ డేస్ ఎంజాయ్ చేసిన డేస్ అస్సలు మర్చిపోము జైల్ తోటి. అండ్ విల్ మిస్ జైల్. 2 o'clockకి మాకు అటు నుంచి అహ్మదాబాద్ స్టేషన్కి క్యాబ్ బుక్ చేసి 4 AM మాకు ట్రైన్ ఉంది విజయవాడకి. అండ్ డే జర్నీ కాబట్టి ఫుల్ స్లీప్, చిల్లింగ్. అండ్ లక్కీ అయితే యూనో ఆడుకున్నాడు పక్క వాళ్ళతోటి. సేమ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి రీచ్ అయిపోయాం విజయవాడకి. And thank you for supporting and thank you for watching guys.